ముని వేటగాడు. రచన మల్లవరపు మనోహర్ రెడ్డి. చందమామ కథ. ఒకానొక అరణ్య సమీపంలోని గ్రామంలో ఒక వేటగాడు ఉండేవాడు. వాడు అరణ్యంలో జంతువులను నిర్దయగా వేటాడి జీవించేవాడు. అందుచేత ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళందరూ వాడిని నిర్దయుడు అని పిలిచేవారు. ఒక రోజున వేటలో వాడికి ఒక్క జంతువు కూడా దొరకలేదు. వాడు అరణ్యమంతా గాలించి ఎలాగో ఒక లేడిపిల్లను వేటాడగలిగాడు. దాన్ని భుజాన వేసుకుని వాడి ఇంటికి తిరిగి వస్తున్నాడు. దారిలో వాడికి ఒక ముని కనిపించి, ఇలా రా నాయనా అని పిలిచాడు ఆప్యాయంగా. నిర్దయుడు మునిని సమీపించి, ఏమిటి స్వామి అని అడిగాడు వినయంగా. ఆ గాయాలతో బాధపడుతున్న లేడిపిల్లను నేల మీద పడుకోబెట్టు అన్నాడు ముని. నిర్దయుడు లేడిపిల్లను నేల మీద పడుకోబెట్టగానే ముని తన కమండలంలోని జలాన్ని దాని మీద చల్లాడు. వెంటనే లేడిపిల్ల మానవ భాషలో, అయ్యా దయచేసి నన్ను వదిలిపెట్టు, లేక కలిగిన నా కోసం నా తల్లిదండ్రులు ఏడ్చి ఈసరికి సొమ్మసిల్లిపోయి ఉంటారు. అయినా పుత్రవాత్సల్యం ఎలాంటిదో నీవు ఎరగంది కాదు కదా, నీ బిడ్డ కనిపించకపోతే నువ్వు నిద్రపోగలవా అని నిర్దయుడిని అడిగింది. ఆ మాటలు వినేసరికి నిర్దయుడికి తన బిడ్డలు గుర్తుకు వచ్చారు. ఇంత నిర్దయగా తాను రోజు తప్పకుండా జీవహింస చేస్తున్నది తన బిడ్డల కొరకే. తన బిడ్డలు తనకెంతో, ఇతరులకు కూడా తమ బిడ్డలు అంతే కదా. ఇలా ఆలోచించి నిర్దయుడు లేడిపిల్ల కట్లు విప్పి ఏదో ఆకు పసురుతో బాణం గాయానికి చికిత్స చేసి దాన్ని అరణ్యంలో వదిలిపెట్టి ఇల్లు చేరాడు. ఆ రోజు ఇంట్లో అందరూ పస్తు పడుకోవాల్సి వచ్చింది. మర్నాడు వాడు ఒక దుప్పిని వేటాడి భుజాన వేసుకుని వస్తుండగా మళ్ళీ ముని కనిపించి నిర్దయుడిని దగ్గరకు పిలిచి కమండలంలోని జలాన్ని దుప్పి మీద చల్లాడు. వెంటనే దుప్పి మానవ భాషలో, అయ్యా నిండు చూలుతో కదలలేని స్థితిలో ఉన్న నా భార్యకు ఆహారం కోసం తిరుగుతున్న నన్ను వేటాడడం ధర్మమేనా? సాటి ప్రాణిగా ఆలోచించు అన్నది. తన భార్య గర్భవతిగా ఉన్నప్పుడు తాను ఎలా పరితపించింది గుర్తుకు వచ్చి నిర్దయుడు దుప్పిని వదిలిపెట్టేశాడు. తర్వాత వాడు ఇల్లు చేరేసరికి ఆకలి బాధకు నీరసించి కాంతిలేని కళ్ళతో తన కోసం ఆశగా ఎదురు చూస్తున్న భార్యాబిడ్డలు కనిపించారు. వాళ్ళని చూసేసరికి నిర్దయుడి గుండె కరిగిపోయింది. వాడు విరక్తితో అరణ్యంలోకి తిరిగి వచ్చి మునిని కలుసుకుని, స్వామి మీ వల్ల నాకు దయాదాక్షిణ్యాలు అలవడ్డాయి. అందుచేత వేటాడలేక నా బిడ్డలను పస్తులతో చంపుకుంటున్నాను. ఆ ఘోరం చూడలేక దీనికంతకు కారణమైన మీ ఎదుటే ఉరిపోసుకొని చావాలని ఇక్కడికి వచ్చాను అన్నాడు. దానికి ముని మందహాసం చేసి, నా ఉద్దేశం నిన్ను జీవహింస మానేయమనే కానీ పస్తులతో చావమని కాదు. ఈ ప్రపంచంలో నువ్వు బతకడానికి వేట ఒకటే మార్గం అనుకుంటున్నావేమో, అది పొరపాటు అన్నాడు. మరేదైనా మార్గం ఉంటే మీరే సెలవివ్వండి స్వామి అని నిర్దయుడు చేతులు జోడించాడు. అప్పుడు ముని వాడికి ఆశ్రమం దాపుల మేస్తున్న కొన్ని ఆవులను చూపి, వాటిలో 3 పాడి ఆవులను తోలుకుపో, వాటికి చక్కగా పోషణ చెయ్యి, అవి ఇచ్చే పాలమ్మితే నీకు హాయిగా రోజులు ఎందుకు గడిచిపోవు అన్నాడు. ముని మాటలకు సంతృప్తి చెందిన నిర్దయుడు 3 పాడి ఆవులతో గ్రామం చేరాడు. వేటగాడు పాడి ఆవులతో అరణ్యం నుంచి తిరిగి రావడం చూసి గ్రామస్తులంతా ఆశ్చర్యపోయారు. నిర్దయుడు వారికి జరిగిందేమిటో చెప్పి, ఈనాటితో నేను జీవహింస మానేస్తున్నాను అన్నాడు. ఇందుకు గ్రామస్తులు ఎంతగానో సంతోషించారు. వాళ్ళలో కొందరు వాడికి పశువుల పాక కట్టుకునేందుకు అవసరమైన వెదురు వాసాలు ఇచ్చారు. మరి కొందరు పశుగ్రాసం ఇచ్చారు. ఈ విధంగా వేటగాడైన నిర్దయుడు పశుపోషకుడుగా మారిపోయాడు. వాడు వాడి భార్యాబిడ్డలు పాడి ఆవుల సంరక్షణలో ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూసుకుంటూ వాటి పాలను దగ్గర ఉన్న పట్టణంలో అమ్మి హాయిగా జీవించసాగారు. ఈ కథ నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట ఐకాన్ని కొట్టండి.